సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఫాలో అప్ నుంచి ఇవాళ ఏవైతే అప్డేట్స్ వచ్చాయో సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇవాళ మార్నింగ్ 11కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్పారంటే, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ కోసం ఒక 1 అవర్ పాటు అప్గ్రేడ్ అండ్ మెయింటెనెన్స్ చేశాము. సో ఆ మెయింటెనెన్స్ తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుండి రీఛార్జ్ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది గ్రీన్ ఛానల్ ఫీజు కింద. సో ప్లీజ్ పేషెంట్గా అయితే ఉండండి అని అయితే ఈ అప్డేట్లో అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో తర్వాత ఒక 1 అవర్కి మనకి ఏదైతే మన వ్యాలెట్ నుండి మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన వ్యాలెట్ నుంచి అమౌంట్ అయితే డెబిట్ అయింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా ఆ 2 డేస్లో మనం టాస్క్స్ ఫినిష్ చేసి ఎంతైతే అమౌంట్ ఎర్న్ చేసుకున్నామో ఆ అమౌంట్ కూడా కంప్లీట్గా డెబిట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఓల్డ్ని ఇవాళ ఎంతైతే మనం అమౌంట్ ఎర్న్ చేసుకున్నామో మనకి వ్యాలెట్లో ఆ ఓల్డ్ని ఇవాళ ఎర్న్ చేసుకునే అమౌంట్ మాత్రమే మనకు కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి సెకండ్ అప్డేట్ అయితే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి మొన్న 2 డేస్ వరకు గ్రీన్ ఛానల్కి ఫీజు పే చేయాలని చెప్పి కేటగిరీస్ వైజ్గా అమౌంట్ మెన్షన్ చేసి అందరూ పే చేయాలి అని చెప్పి అయితే చెప్పారు ఫ్రెండ్స్. సో మనం కానీ ఎవరైతే పే చేయకపోతే సో సింగిల్ రూపీ కూడా విత్డ్రా చేసుకోలేరు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఏకంగా అందరికీ గ్రీన్ ఛానల్ ఫీజెస్ అనేది డెబిట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి శాలరీ అయితే ప్రాసెస్లో ఉంది, కానీ ఎక్కువ మందికి ఈసారి శాలరీలు పే చేయాలి కాబట్టి ట్యాక్స్ మాత్రం ఇప్పుడే పే చేయాలి. ఈసారి కంపెనీ మాత్రం ఎవరికి హెల్ప్ చేయదు. టోటల్ శాలరీ నుంచి 15% ట్యాక్స్ అనేది పే చేయాలి అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా సో ఈ అమౌంట్ పే చేయడానికి మీకు 2 డేస్ టైం అయితే ఇస్తున్నాం. సో చివరి డేట్ వచ్చేసరికి మనకి 22nd నైట్ 10 కల్లా పే చేసేయాలి అని వీళ్ళైతే చెప్పారు. ఇంకా ఎవరైతే మనకి ఆ రోజు కల్లా పే చేయరో సో వాళ్ళతో అమౌంట్ వచ్చేసరికి డైరెక్ట్గా గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోద్ది. సో ఇక ఆ తర్వాత ఏం చెప్పారంటే నోట్ అని చెప్పి మనకి మెన్షన్ చేసి సో ట్యాక్స్ ఎలా పే చేయాలని చెప్పి ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది. సో పేమెంట్ వచ్చేసరికి 27th ఈవినింగ్ 10 కల్లా మీరు డెబిట్ అవుతుంది. ఆ తర్వాత మీరు శాలరీ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి వీళ్ళైతే అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అసలుకి ఈ అప్డేట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయో ఒక్కసారి అయితే గుర్తు తెచ్చుకున్న ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇంతకుముందు ఫస్ట్లో ఎవ్రీడే అంటే మనకి ప్రతిరోజు అనేవి మనకి అమౌంట్స్ అనేవి క్రెడిట్ అవుతూ ఉండేవి ఫ్రెండ్స్. అంటే మనం విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకున్న ప్రతిరోజు అనేది మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతూ ఉండేది. సో ఆ తర్వాత వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ అప్డేట్ మనకి ఎవ్రీ ఫ్రైడేనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మీకు. సో ఇక వచ్చేసరికి ఎవ్రీడే అయితే మనకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎవ్రీ వీక్లో ఒక ఫ్రైడేనే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అని చెప్పి వీళ్ళైతే ఒక ఫస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మనకి సెకండ్ అప్డేట్ వచ్చేసరికి ఏదో ఫెస్టివల్ అయితే ఉంది. సో టొకాజీ ఫెస్టివల్ అని చెప్పి ఏదో ఫెస్టివల్ అయితే నేమ్ ఒకటి మెన్షన్ చేశారు. సో ఆ నేమ్ ఒకటి మెన్షన్ చేసి మనకి 4 డేస్ అనేవి విత్డ్రా కంప్లీట్గా ఆగిపోతుంది. సో ఎందుకంటే మనకి బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్స్ అనేవి ఆ రోజు వర్క్ చేయవు. సో ఆ తర్వాత నుంచి అంటే మీరు 4 డేస్ తర్వాత నుంచి అయితే మళ్ళీ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు నార్మల్గా పేమెంట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి అని చెప్పి వీళ్ళైతే సెకండ్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఓకే అనుకునే లోపల మళ్ళీ సెకండ్ అప్డేట్ పోయి ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో వీళ్ళు థర్డ్ అప్డేట్లో ఏం మెన్షన్ చేశారంటే, సో మనం ప్రతిసారి రిక్వెస్ట్ పెట్టుకున్న ప్రతిసారి మీ అమౌంట్లో నుంచి 15% అనేది ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసరికి ఈ 15% ట్యాక్స్ అనేది మనకు ప్రతి ఎంప్లాయీ వచ్చేసరికి మనకి గ్రీన్ ఛానల్కి అనేది పే చేయాలి 15% ట్యాక్స్. సో వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి ఈ 15% అనేది ట్యాక్స్ అనేది ప్రతిసారి రిక్వెస్ట్ పెట్టుకున్న ప్రతిసారి కాకుండా ఒకేసారి 1 ఇయర్ కలిపి మాకు ఒకేసారి పే చేయండి అని చెప్పి వీళ్ళైతే ఒక అప్డేట్ లాగా అయితే తీసుకొచ్చారు. సో ఈ రిక్వెస్ట్లో వచ్చేసరికి మనకి కేటగిరీస్గా మనకి అమౌంట్ అయితే మెన్షన్ చేసి సో మనం కంపల్సరీగా గ్రీన్ ఛానల్కి అనేది పేమెంట్ చేయాలి. సో పేమెంట్స్ కానీ చేయకపోతే మీకు సింగిల్ రూపీ కూడా కాదని చెప్పి మళ్ళీ మనకి థర్డ్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఆ అప్డేట్ ఓకే అది ఇది అనే లోపల మళ్ళీ 4th అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ అప్డేట్లో అయితే ఏకంగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాం. సో ఇందులో వచ్చేసరికి మీకు ఈరోజు ఏదైతే గ్రీన్ ఛానల్ అమౌంట్ ఉందో సో అది వచ్చేసరికి మీ అకౌంట్లో నుంచి డెబిట్ చేసుకుంటున్నాం.
సో రేపటి నుంచి మీ ఆ తర్వాత మన ఈ ఛానల్కి అమౌంట్ అయితే అయిపోయింది. సో అప్పటికి వచ్చేసరికి మనకి గ్రీన్ ఛానల్కి అయితే చాలామంది అయితే అమౌంట్ పే చేశారు ఫ్రెండ్స్. సో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. సో మనకైతే అంటే విత్డ్రా రిక్వెస్ట్ ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ మంది విత్డ్రా రిక్వెస్ట్ అనేది పెట్టుకోవడం వల్ల సో మేబీ అంటే మనకి 30,000 40,000 ఇలా అమౌంట్ అయితే చాలామంది రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో ఆ తర్వాత వచ్చేసరికి ఆ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారని సో వీళ్ళు మెన్షన్ చేసిన అమౌంట్ అయితే 3,000 4,000 అంటే ఐ మీన్ 7,000 10,000 ఇలా ఉండేకే. సో మనకి 15% ట్యాక్స్ అనేది ఎటు డెబిట్ అవుతుంది. సో మనకి ఈ 10% అంటే ఈ 10,000 మనం కానీ పే చేస్తే ఎటు ఆ 15% అనేది ఎటు ట్యాక్స్ డెబిట్ అవ్వదు కాబట్టి సో మన అమౌంట్ విత్డ్రా పెట్టుకున్నారు ఎంతైతే రిక్వెస్ట్ అమౌంట్ విత్డ్రా పెట్టుకున్నాము సో ఆ అమౌంట్ అంతా వచ్చేసరికి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అని చెప్పి చాలామంది అయితే మనకి గ్రీన్ ఛానల్కి అయితే అమౌంట్ పే చేశారు ఫ్రెండ్స్. సో చివరికి చూసరికి వాళ్ళ దగ్గరికి పే చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో మళ్ళీ ఆ తర్వాత మనకి 4th అప్డేట్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇందులో అయితే ఏకంగా మనకి ఏం చెప్పారంటే మీకు ఫీజులన్నీ గ్రీన్ ఛానల్కి అన్నిటి ఫీజులు డెబిట్ అయిపోయినాయి. మీ శాలరీ అయితే ప్రాసెస్లో ఉంది. కాకపోతే ఒకేసారి ఎక్కువ మందికి శాలరీస్ పే చేయడం వల్ల ట్యాక్స్ అనేది అందరికి ఇప్పుడే పే చేయాలి. సో ఆ ట్యాక్స్ వచ్చేసరికి ఈసారి కంపెనీ బేర్ చేయదు, మీరే బేర్ చేయాలి. అంటే మీకు ఆ ట్యాక్స్ వచ్చేసరికి మీరు విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకున్న దాంట్లో 15% ఎంతైతే ట్యాక్స్ ఉందో సో ఆ ట్యాక్స్ వచ్చేసరికి మీకు అయితే 2 days టైం అనేది ఇస్తున్నాం. సో ఈ 2 daysలో మీరు కంపల్సరీగా పే చేయాలని చెప్పి వీళ్ళైతే ఇంకొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏంటంటే ఒక అప్డేట్ మీద అప్డేట్ తీసుకొచ్చి సో మన దగ్గర నుంచి ఎంతైతే ఇప్పటి వరకు పే చేసామో దానికి మీద అప్డేట్లు తీసుకొచ్చి దీనికి డబల్ అయితే మన దగ్గర నుంచి అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికైనా ఒక్కసారి ఈ బ్యాక్కి వెళ్ళి ఈ అప్డేట్స్ అన్నీ ఒక్కసారి రిమెంబర్ చేసుకొని సో ఇంకా ఎవరైతే పే చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఒకసారి ఆలోచించి ఇంకా ఇప్పటి నుంచి అయినా కనీసం సింగిల్ రూపీ అనేది పే చేయకుండా అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అంటే ఐ మీన్ అంటే ఆ యాప్ అయితే క్లోజ్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇలా అప్డేట్స్ తీసుకొస్తాడు. సో ఎన్ని అప్డేట్స్ వస్తాయో మనం అయితే చూద్దాం. సో మీరైతే అమౌంట్ మాత్రం పే చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అప్డేట్స్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి అప్డేట్స్ గురించి అందరికన్నా ముందు తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.